పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమిలోని బీజేపీ చేరుతుందన్న ఊహాగానాల మధ్య ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. టీడీపీ జనసేన కలిసి 99 చోట్ల అభ్యర్థులుగా ప్రకటించిన ఇంకా సీట్లు మిగిలే ఉన్నాయి కదా అని ప్రశ్నించారు పురంధేశ్వరి. పొత్తు ఉంటుందా లేక సీట్ల విషయంలో వాళ్ళు రాజీ పడతారా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఎన్నికలకు తమ వ్యూహం తమదేనని చెప్పుకొచ్చారు ఆమె. 175 అసెంబ్లీ 25 లోక్సభ సీట్లలో బీజేపీ పని జరుగుతుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నామని వెల్లడించారు. అధిష్టానం ఆదేశాల మేరకే పొత్తు సీట్ల ఖరారు ఉంటుందని పురంధేశ్వరి అన్నారు. అలాగే చిరంజీవి గారు పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీలో చేరుతుందన్న ఊహాగానాల మధ్య ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. టీడీపీ జనసేన కలిపి 99 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన ఇంకా సీట్లు మిగిలే ఉన్నాయి కదా అని ప్రశ్నించారు పురంధేశ్వరి. పొత్తు ఉంటుందా లేక సీట్ల విషయంలో వాళ్ళు రాజీ పడతారా లేదా అనేది బీజేపీ అధిష్టానం నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ఎన్నికలకు తమ వ్యూహం తమదేనని చెప్పుకొచ్చారు. అలాగే 175 అసెంబ్లీ 25 లోక్సభ సీట్లలో బీజేపీ పని జరుగుతుందని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటామని వెల్లడించారు. అధిష్టానం ఆదేశాల మేరకే పొత్తు సీట్ల ఖరారీ ఉంటుందన్నారు పురంధేశ్వరి. అలాగే చిరంజీవి గారు పొత్తులపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ జనసేన కూటమిలో బీజేపీలో చేరుతుందన్న ఊహాగానాల మధ్య ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు చర్చగా మారుతున్నాయి. టీడీపీ జనసేన కలిపి 99 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన ఇంకా సీట్లు మిగిలే ఉన్నాయి కదా అని ప్రశ్నించారు పురంధేశ్వరి. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం ఏపీలో పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు ఖరారు కావడం, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను 99 మందిని ప్రకటించినటువంటి నేపథ్యంలో మరికొన్ని సీట్లు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి అంశం కూడా ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో భాగంగానే బీజేపీ కూడా వచ్చి పొత్తులో జాయిన్ అవుతుందన్నటువంటి ఒక ఆశతో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే దీనికి ఊతమిచ్చేలాగా, దీనికి మద్దతు పలికేలాగా ఈ రోజు పురంధేశ్వరి చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయి. పొత్తుకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినప్పుడు ఇంకా సీట్లు మిగిలే ఉన్నాయి కదా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. అయితే పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ఫైనల్ గా డిసిషన్ తీసుకోవాల్సింది కేంద్ర నాయకత్వమే తీసుకుంటుంది. కేంద్ర నాయకత్వమే నుంచే వచ్చినటువంటి సంకేతాల ఆధారంగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం ముందుకు వెళ్తున్నటువంటి ఒక అంశాన్ని ఆమె మరోసారి క్లియర్ కట్ గా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు పురంధేశ్వరి చేసినటువంటి కామెంట్స్ కొంతవరకు పొత్తులకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో త్వరలో 27వ తేదీన జరిగేటువంటి రాజ్నాథ్ సింగ్ సంబంధించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏపీలో పర్యటించబోతున్నారు. 3 జిల్లాల్లో ఆయన పర్యటన ఉండబోతుంది. అదే రోజు బీజేపీకి సంబంధించినటువంటి కోర్ కమిటీకి సంబంధించినటువంటి సమావేశం కూడా కీలకంగా విజయవాడలో జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఒక క్లారిటీ వస్తుందన్నటువంటి
ఒక అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. టీడీపీతో ముందుకు వెళ్లాలా లేదా అన్నది కొనసాగుతున్నటువంటి ప్రతిష్టంభన. ఇప్పటికే జనసేన బీజేపీని కలుపుకొని వెళ్తామన్నటువంటి ఒక ప్రకటన చేసినటువంటి రైట్. నేపథ్యంలో ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఢిల్లీ పిలుపు కోసం. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ హరీష్. అలాగే చిరంజీవి గారు